వియర్స్ ఫోటోషాప్లో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ లేయర్స్. అసలు ఈ లేయర్స్ అనేది లేకుండా మనం ఫోటోషాప్లో ఎలాంటి వర్క్ చేయలేమండి. మనం ఫోటోషాప్లో చేసే ఒక చిన్న మోడిఫికేషన్ వర్క్ నుంచి వెడ్డింగ్ ఆల్బమ్ పేజీ వరకు ప్రతి ప్రాజెక్ట్లో ఈ లేయర్స్ని టచ్ చేయాల్సిందే. మరి ఈ లేయర్స్ మీద మనం వర్క్ చేసేటప్పుడు మౌస్ పాయింటర్ యూజ్ చేస్తూ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈ లేయర్స్కి సంబంధించిన కొన్ని షార్ట్ కట్ కీస్ ఉన్నాయండి. అవేంటో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. అలానే ఈ ఫోటోషాప్కి సంబంధించిన బేసిక్ 25 షార్ట్ కట్ కీస్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగిందండి. ఇన్ కేస్ ఆ వీడియో చూడకపోతే దానికి సంబంధించిన వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పైన ఐకార్డ్స్లో ఇచ్చాను, చూసుకోండి. హాయ్ వ్యూయర్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. చూడండి వ్యూయర్స్, ఇప్పుడు మనం నేర్చుకునే ఈ లేయర్స్కి సంబంధించిన షార్ట్ కట్ కీస్ అనేది ఫోటోషాప్ 7.0లో చెప్పడం జరిగిందండి. అడ్వాన్స్డ్గా యూజ్ చేసే ఎలాంటి వర్షన్లో అయినా సరే సేమ్ షార్ట్ కట్స్ అండి, ఎలాంటి చేంజెస్ లేవు. ఓకేనా? చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ నేను ముందుగానే ఒక ఆల్బమ్ అనేది నేను డిజైన్ చేశానండి. దీనికి డిఫరెంట్ లేయర్స్, టెక్స్ట్ లేయర్స్ అన్ని క్రియేట్ చేశాను. మరి లేయర్స్ అన్ని మనకి ఎందులో డిస్ప్లే అవుతాయి అంటే లేయర్ ప్యాలెట్లో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఎలాంటి ప్యాలెట్ లేదండి. ఈ టూల్ బారు, ఆప్షన్ బారు ఇవన్నీ ఉన్నాయి. మరి లేయర్ ప్యాలెట్ డిస్ప్లే అవ్వాలి అంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి F7 ప్రెస్ చేయండి. డైరెక్ట్గా మనకి లేయర్ ప్యాలెట్ డిస్ప్లే అవుతుంది. మీరు వర్క్ చేసిన ఆ ప్రాజెక్ట్ యొక్క టోటల్ లేయర్స్ అన్ని ఈ లేయర్ ప్యాలెట్లో డిస్ప్లే అవుతాయి. మీకు ఒక్కోసారి ఈ లేయర్ ప్యాలెట్లో కంప్లీట్ లేయర్స్ కనుక డిస్ప్లే అవ్వకపోతే బాటమ్ రైట్లోకి వెళ్ళిపోయి యారో మార్క్ వచ్చింది కదా, ఈ లేయర్ ప్యాలెట్ని ఈ విధంగా హైట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ లేయర్స్ డిస్ప్లే అయ్యేలాగా ఈ విధంగా సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా చూస్తే మనకి లేయర్ ప్యాలెట్లో లేయర్స్, ట్రాన్స్పరెంట్ లేయర్స్ ఉంటాయి, అలానే టెక్స్ట్ లేయర్స్ ఉంటాయి. ఇలా ఉంటాయండి. టెక్స్ట్ లేయర్స్ మీకు క్లియర్గా టీ అనే నేమ్తో ఈ విధంగా డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయండి. ఏ లేయర్ సెలక్షన్లో ఉంది? ఇక్కడ లేయర్ 7 అనే నేమ్ ఉందండి. పర్టికులర్గా ఈ థర్డ్ లేయర్ బాటమ్ నుంచి చూసుకుంటే థర్డ్ లేయర్ అనేది సెలక్షన్లో ఉంది. ఓకే, మీకు కావాల్సిన లేయర్ని సెలక్షన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎడిషనల్గా ఒక ట్రాన్స్పరెంట్ లేయర్, ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఇక్కడ బాటంలోకి వచ్చేసి ఇక్కడ డైరెక్ట్గా ఆప్షన్ ఉందండి, ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తాం. అలా కాకుండా ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి, Ctrl+Shift+N ప్రెస్ చేయండి. ఇదిగోండి ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే ప్రెస్ చేయండి. డైరెక్ట్గా ఒక న్యూ లేయర్ క్రియేట్ అవుతుంది. మీకు ఇక్కడ ఏ లేయర్ అయితే సెలక్షన్లో ఉందో దాని టాప్లో ఆటోమేటిక్గా ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ అవుతుందండి. చూడండి, Ctrl+Shift+N డైరెక్ట్గా క్రియేట్ అవ్వదు. మీరు క్రియేట్ చేసే లేయర్కి నేము, కలరు ఇవన్నీ చూజ్ చేసుకొని ఓకే చేస్తేనే లేయర్ అనేది క్రియేట్ అవుతుంది. అలానే నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+J. సెలెక్ట్ చేసిన లేయర్ని మీరు డూప్లికేట్ లేయర్ కావాలి అనుకుంటే షార్ట్ కట్ వచ్చి Ctrl+J. ఇప్పుడు నేను చూడండి బాటమ్ నుంచి నేను సెకండ్ లేయర్ సెలెక్షన్ చేశాను. అసలు ఇది ఏ లేయరో తెలియాలి అనుకుంటే మీరు ఇక్కడ మనకి ఇక్కడ ఐ సింబల్ ఉందో చూసారా, దీని మీద ప్రెస్ చేయండి, హైడ్ చేయండి. ఇదిగోండి ఇక్కడ కనిపించే ఫోటో అనమాట. మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు పర్టికులర్గా సెలక్షన్లో ఉన్న లేయర్ని నేను డూప్లికేట్ కావాలి అనుకుంటున్నానండి. సెలక్షన్ చేశాను. కీబోర్డ్లో Ctrl+J ప్రెస్ చేయండి. ఇదిగోండి ఆటోమేటిక్గా మనకి డూప్లికేట్ లేయర్ వచ్చిందండి. చూడండి, నేను బాటంలో ఉన్న లేయర్ హైడ్ చేశాను, అయినా ఉందండి. అంటే టాప్లో ఇంకో లేయర్ ఉంది, దీన్ని కూడా హైడ్ చేయండి. ఇదిగోండి 2 లేయర్స్ హైడ్ చేశాను. డూప్లికేట్ ఉన్న లేయర్ కూడా నేను హైడ్ చేశాను కాబట్టి హైడ్ అయిపోయింది. అండ్ ఈ లేయర్ అవసరం లేదనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు. లేదా మీకు టూల్ బార్లో మూవ్ టూల్ సెలక్షన్లో ఉన్నప్పుడు కీబోర్డ్లో డిలీట్ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఆ లేయర్ అనేది డిలీట్ అయిపోతుంది. లేదా రైట్ క్లిక్ ఇచ్చి కూడా మీరు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+Shift+J. ఇది ఎలా యూజ్ అవుతుందనండి. ఓకే, ప్రీవియస్గా మనం ఏ షార్ట్ కట్ నేర్చుకున్నాం? Ctrl+J డూప్లికేట్ తీసుకున్నాం. ఇప్పుడు సెలక్షన్లో ఉన్న లేయర్ ఇదిగోండి ఈ ఇమేజ్, అంతే కదా. ఇక్కడ ఎలాంటి సెలక్షన్ అయినా ఉందా అంటే బ్లింకింగ్ సెలక్షన్ ఉందా? లేదు. ఓకే, నేను ఇప్పుడు మార్క్యూ టూల్తో ఇదిగోండి ఈ పార్ట్ వరకు బ్లింకింగ్ సెలక్షన్ తీసుకున్నానండి. ఇప్పుడు కనుక మీరు Ctrl+J అన్నారనుకోండి, మీరు బ్లింకింగ్ సెలక్షన్తో అక్కడ సెలక్షన్ చేశారు కదండి, ఆ పార్ట్ వరకు మనకి డూప్లికేట్ వచ్చేస్తుంది సపరేట్ లేయర్లో. కావాలంటే చూడండి, ఈ బాటంలో ఉన్న లేయర్ని హైడ్ చేశాను. ఇదిగోండి మనకి టాప్లో ఇదిగోండి ఇంతవరకు డూప్లికేట్ వచ్చింది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ టాప్లో ఉన్న లేయర్ అంటే డూప్లికేట్ తీసుకున్నాం కదా, ఈ పార్ట్ వరకు డిలీట్ చేసేసాను. లేదా బ్యాక్ అయినా రండి, Ctrl+Alt+Z.
ఓకే, ఎలాంటి డూప్లికేట్ లేదు. ఇప్పుడు కంట్రోల్ జే అంటే సెలక్షన్లో ఉన్న లేయర్ వాటికి మనకి డూప్లికేట్ లేయర్ వచ్చింది. అదే మీరు కంట్రోల్ షిఫ్ట్ జే అన్నారనుకోండి, ఆ పార్ట్ వరకు మీకు ఏమవుతుంది, ఆ లేయర్ కట్ అయ్యి సపరేట్గా ఇంకో లేయర్లో వస్తుంది. కావాలంటే ఇప్పుడు నేను బాటంలో ఉన్న లేయర్ ఈ మెయిన్ ఇమేజ్ని హైడ్ చేశానండి, ఏమైందండి, టాప్లో ఉన్న లేయర్ ఇదిగోండి డూప్లికేట్ వచ్చింది. కావాలంటే నేను ఇప్పుడు ఇమేజ్కి టాప్లో ఉన్న లేయర్ అనేది హైడ్ చేశాను, బాటంలో ఉన్న లేయర్ అనేది అన్హైడ్ చేశాను. ఇదిగోండి ఈ లేయర్ ఒకటికి కట్ అయ్యి మనకి వేరొక లేయర్లో క్రియేట్ అయింది. అంటే సెలక్షన్లో ఉన్న ఆ ఆబ్జెక్ట్ అనేది కట్ అయ్యి వేరొక లేయర్లో క్రియేట్ అవుతుంది. ఇది దానికి షార్ట్ కట్టే కంట్రోల్ షిఫ్ట్ జే. కంట్రోల్ జే అంటే డూప్లికేట్ వస్తుంది, కంట్రోల్ షిఫ్ట్ జే అంటే సెలక్షన్ లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది కట్ అయ్యి వేరొక లేయర్ గా క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఈ. మల్టిపుల్ లేయర్స్ ని కంబైన్ చేయడానికి, మెర్జ్ చేయడానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్ కంట్రోల్ ఈ. ఇప్పుడు జనరల్ గా మల్టిపుల్ లేయర్స్ ని సెలక్షన్ చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయండి, చాలా లేయర్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ టెస్ట్ లేయర్స్ కూడా ఉన్నాయండి, శ్రావణ భార్గవి, వెట్స్ అండ్ హేమచంద్ర, ఇవన్నీ ఇండివిజువల్ లేయర్స్ లో ఉన్నాయి. మరి ఈ మూడింటిని మనం మెర్జ్ చేయాలి, కంబైన్ చేయాలంటే మూడింటిని ఎట్ ఏ టైం ఒకేసారి సెలక్షన్ చేయాలి. సెలక్షన్ చేయాలంటే ఇప్పుడు మనం నేర్చుకునే వర్షన్ 7.0 అండి. ఇందులో మనకి ఆప్షన్ వేరేలాగా ఉండిద్ది. ఎలా అంటే మల్టిపుల్ లేయర్స్ని సెలక్షన్ చేయాలంటే ఇక్కడ మనకి ఓకే శ్రావణ భార్గవి అలానే వెట్స్ హేమచంద్ర ఈ 2 లేయర్స్ కూడా సెలక్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎంటీ బాక్స్ లాగా డిస్ప్లే అవుతుందా, వీటి మీద క్లిక్ చేయండి, లింక్ లాగా ఇలా క్రియేట్ అవుతుంది. ఓకేనా, ఇలా ఇప్పుడు ఈ 3 లేయర్స్ సెలక్షన్లో ఉన్నట్టు. అదే అడ్వాన్స్డ్ వర్షన్ అనుకోండి, కంట్రోల్ పట్టుకొని సెలక్షన్ చేస్తే మల్టిపుల్ లేయర్స్ సెలక్షన్ అవుతాయి. అంటే 7.0 తర్వాత నుంచి వచ్చిన ప్రతి వర్షన్లో కంట్రోల్ పట్టుకొని లేయర్ సెలక్షన్ చేయండి, మల్టిపుల్ లేయర్స్ సెలక్షన్ చేయొచ్చు. ఒక 7.0లోనే ఇక్కడ మనకి హైడ్ అనే ఐకాన్ పక్కనే ఇలా లింక్ లాగా సెట్ చేసుకున్న తర్వాత మరి మెర్జ్ అవ్వాలి, కంబైన్ చేయాలంటే షార్ట్ కట్ కంట్రోల్ ఈ. ఇదిగోండి టోటల్గా ఒకే లేయర్గా క్రియేట్ అయింది. అలానే టెక్స్ట్ లేయర్ని మీరు కంబైన్ చేశారనుకోండి, అది మనకి ట్రాన్స్పరెంట్ లేయర్గా కన్వర్ట్ అవుతుంది. దీన్ని ఎట్ టైం ఒకేసారి హైడ్ చేసుకోండి, ఇదిగోండి మొత్తం ఒకటే లేయర్, మళ్ళీ డిస్ప్లే చేసుకోండి ఈ విధంగా. కాబట్టి మళ్ళీ బ్యాక్ వచ్చేసండి, షార్ట్ కట్ కంట్రోల్ ఆల్ట్ జెడ్, ఇవన్నీ బేసిక్ షార్ట్ కట్స్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. అలా కాదండి నాకు ఇక్కడ ఈ లేయర్ ప్యాలెట్లు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో మొత్తం మెర్జ్ అవ్వాలి అనుకుంటే అప్పుడు మీరేంటి ఇక్కడున్న ఈ లింక్ని ప్రతిదాన్ని సెలక్షన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ ఒక 5-6 లేయర్స్ ఉంటే ఈజీగా సెలక్షన్ చేయొచ్చండి. లేదండి ఒక 20 లేయర్స్ 50 లేయర్స్ ఉన్నాయి, ప్రతిసారి ఇలా సెలక్షన్ చేయడం చాలా టైం వేస్ట్ కదండి. అంత ప్రొసీజర్ లేకుండా దీనికి డైరెక్ట్ షార్ట్ కట్ ఉందండి. కంట్రోల్ షిఫ్ట్ ఈ ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకి లేయర్ ప్యాలెట్లో ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో మొత్తం టోటల్గా మెర్జ్ అయిపోతాయి. ఇదిగోండి మొత్తం ఒకే లేయర్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ అగైన్ మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసాను. ఓకే మళ్ళీ ఇండివిజువల్ లేయర్స్ లాగా ఉన్నాయి. అలా కాదండి నాకు అన్ని ఇండివిజువల్ లేయర్స్లోనే ఉండాలండి, ఈ మొత్తం కలిపి మళ్ళీ సపరేట్గా ఒక న్యూ లేయర్లో మెర్జ్ అవ్వాలి. ఇండివిజువల్ లేయర్స్ ఉండాలి, టోటల్గా కంబైన్ అయ్యి ఇంకో న్యూ లేయర్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు తెలుసా, మీకు టాప్లో ఒక న్యూ లేయర్ క్రియేట్ అవ్వాలి మొత్తం కంబైన్ అయ్యి. అంటే ఒక న్యూ లేయర్ తీసుకోండి, షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ షిఫ్ట్ ఎన్, ఓకే ప్రెస్ చేశాను, ఒక న్యూ లేయర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మీరు కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ ప్రెస్ చేయండి, ఇదిగోండి టోటల్గా మొత్తం కంబైన్ అయినాయి, అంటే మెర్జ్ అయినాయి. ఇవన్నీ ఇండివిజువల్ లేయర్స్ అండ్ టోటల్గా మెర్జ్ అయ్యి ఒక న్యూ లేయర్ అనేది క్రియేట్ అయింది. మరి ఇది ఎలా తెలుస్తుందండి, వీటన్నిటిని హైడ్ చేయాలి అనుకుంటే ఇలా క్లిక్ చేసుకుంటూ రావడమే. ఏమండి మరి ఇన్ని లేయర్స్ ఉన్నాయి, ప్రతిదీ నేను క్లిక్ చేసుకుంటూ రావాలా, ఎట్ ఏ టైం ఒకేసారి హైడ్ చేయడం కుదరదా అంటే అలా కూడా కుదురుతుందండి. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైనా ఒక ఐకాన్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళి మీరు ఆల్ట్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్తో క్లిక్ చేయండి, ఇదిగోండి కంప్లీట్గా మొత్తం హైడ్ అయిపోతాయి. ఓకేనా, ఆల్రెడీ మీరు అన్ని లేయర్స్ కలిపి మెర్జ్ చేశారు కదా, ఆ లేయర్ని డిస్ప్లే చేయండి. ఓకేనా, ఇదిగోండి మొత్తం ప్రాజెక్ట్ మొత్తం డిస్ప్లే అవుతుంది. అండ్ బాటంలో ఉన్న లేయర్స్ మొత్తం హైడ్ చేశానండి, టాప్లో ఉన్నది మొత్తం మెర్జ్ అయి ఉంది. ఓకేనా, అంటే లేయర్ ప్యాలెట్లో ఉన్న లేయర్స్ మొత్తం ఇండివిజువల్గా ఉంటూ సపరేట్గా ఇంకో న్యూ లేయర్లో మెర్జ్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి కంట్రోల్ ఆల్ట్ షిఫ్ట్ ఈ. అండ్ ఇవి మొత్తం నాకు హైడ్ చేశాం కదండి, మళ్ళీ డిస్ప్లే చేయాలనుకుంటే మళ్ళీ ఆల్ట్ పట్టుకొని
అదే ఐకాన్ మీద ప్రెస్ చేయండి, మళ్ళీ టోటల్గా అన్హైడ్ అవుతాయి. అలానే వ్యూయర్స్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్ లేయర్స్ ఉన్నాయి, టెస్ట్ లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ టెస్ట్ లేయర్లో ఏ టెస్ట్ అయితే టైప్ చేసామో ఆటోమేటిక్గా ఆ నేమ్తో టెస్ట్ లేయర్ నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ విడిగా మీరు క్రియేట్ చేసిన ట్రాన్స్పరెంట్ లేయర్స్కి నేమ్స్ అనేది లేయర్ 1, లేయర్ 2, లేయర్ 9 అనేది ఇలా క్రియేట్ అవుతాయండి. అలా కాకుండా పర్టికులర్గా నేమ్ కనుక ఇవ్వాలి అనుకుంటే మీరు ఇక్కడ పర్టికులర్గా ఈ నేమ్ మీద డబుల్ క్లిక్ చేయండి చాలు. ఆటోమేటిక్గా ఆ నేమ్ ఎడిట్ అవుతుంది. కావాల్సిన నేమ్ అనేది టైప్ చేసి ఎంటర్ కొట్టండి, నేమ్ అనేది క్రియేట్ అవుతుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి ఆ నేమ్ మీద, బాక్స్లో కదండి, ఆ నేమ్ మీద క్లిక్ చేయండి, ఎడిట్ అవుతుంది. కావాల్సిన నేమ్ అనేది టైప్ చేసుకోండి. అలానే మీరు పర్టికులర్ లేయర్ని డైరెక్ట్గా ఇలా సెలక్షన్ చేస్తే సెలక్షన్ అవుద్ది. అదే మీరు కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ నేమ్ మీద కాకుండా ఈ బాక్స్లో క్లిక్ చేశారనుకోండి, మీకు ఇక్కడ ఏ ఆబ్జెక్ట్ ఉన్న లేయర్ మీద అయితే ఆ బాక్స్లో క్లిక్ చేశారో ఆ ఆబ్జెక్ట్ వాటికి ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ అవుతుంది. అండ్ ఈ సెలక్షన్ పోవాలి, బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయాలంటే షార్ట్ కట్ కంట్రోల్ డి, ప్రీవియస్ వీడియోస్లో చెప్పానండి. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ శ్రావణ భార్గవి టెస్ట్ ఉందండి. కంట్రోల్ పట్టుకొని నేమ్ మీద కాదండి, పర్టికులర్గా ఈ బాక్స్లో క్లిక్ చేయండి. ఇదిగోండి పర్టికులర్గా ఆ నేమ్ బట్టికి బ్లింకింగ్ సెలక్షన్ క్రియేట్ అవుతుంది. బ్లింకింగ్ సెలక్షన్ క్రియేట్ అవ్వడం ద్వారా మీకు కావాల్సిన కలర్ అనేది ఫిల్ చేసుకోవచ్చు, ప్యాటర్న్స్ కూడా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ ఆ బ్లింకింగ్ సెలక్షన్ రిమూవ్ చేయాలంటే కంట్రోల్ డి. అలానే నెక్స్ట్ షార్ట్ కట్స్ వచ్చి లేయర్ ప్యాలెట్లో ఉన్న లేయర్స్ని సెలక్షన్ చేయడం, మూవ్ చేయడం. వీటి కోసం మీరు మౌస్ పాయింటర్ యూజ్ చేసే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ దాదాపు ఒక 50 లేయర్స్ ఉన్నాయి. టాప్ పొజిషన్లో తీసుకెళ్ళాలి, బాటమ్ పొజిషన్లో తీసుకెళ్ళాలి. వీటి కోసం బాగా టైం వేస్ట్ అయింది. అంత టైం వేస్ట్ లేకుండా డైరెక్ట్ షార్ట్ కట్స్ ఉన్నాయి. ఇప్పుడు లేయర్ ప్యాలెట్లో ఎలాంటి లేయర్ అయినా సెలక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు టాప్ లేయర్ అనేది సెలక్షన్ అవ్వాలి అని అనుకుంటే మీరు కీబోర్డ్లో ఆల్ట్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా టాప్ లేయర్ సెలక్షన్ అవుతుంది. సెలక్షన్లో ఎలాంటి లేయర్ అయినా ఉండనివ్వండి, మీకు ఏమవుతుంది, టాప్ లేయర్ అనేది ఆటోమేటిక్గా సెలక్షన్ అవుతుంది. అదే కనుక మీరు కీబోర్డ్లో ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేశారనుకోండి, బాటమ్ లేయర్ సెలక్షన్ అవుతుంది. సెలక్షన్ అవడం కాదండి, సెలక్షన్లో ఉన్న లేయర్ అనేది టాప్ లేయర్లోకి జంప్ అవ్వాలి. సెలక్షన్లో ఉన్న లేయర్ అనేది బాటమ్ లేయర్లోకి జంప్ అవ్వాలి. సెలక్షన్ అనేది తెలిసింది, కానీ మూవ్ అవ్వాలి. అలా కూడా మూవ్ చేయొచ్చు, వాటికి కూడా డైరెక్ట్గా షార్ట్ కట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను బాటమ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ అండి, ఇదంతా బ్యాక్గ్రౌండ్ లేయరే కదా, ఇదిగోండి ఇదంతా. ఈ బాటమ్ లేయర్ని సెలక్షన్ చేసి ఇప్పుడు నేను కీబోర్డ్లో కంట్రోల్ షిఫ్ట్ క్లోజ్ బ్రాకెట్ అన్నాను అనుకోండి, ఇదిగోండి ఆటోమేటిక్గా టాప్ పొజిషన్లోకి మూవ్ అయింది ఆ లేయర్ అనేది. అది మూవ్ అవడం ద్వారా బ్యాక్ ఎండ్లో ఉన్న ఆ ఇమేజెస్ మొత్తం హైడ్ అయిపోయాయి. లేదండి నాకు మళ్ళీ బాటమ్ లేయర్గా రావాలనుకుంటే కంట్రోల్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేయండి, అదిగోండి ఆటోమేటిక్గా బాటమ్ లేయర్లోకి వచ్చేసింది. ప్రీవియస్గా సెలక్షన్ అవ్వాలనుకోండి ఆల్ట్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్, కానీ ఇక్కడ మూవ్ అవ్వాలి అనుకుంటే ఆల్ట్ ప్లేస్లో కంట్రోల్ యూజ్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. క్లోజ్ బ్రాకెట్ అంటే టాప్ లేయర్లోకి మూవ్ అవుతుంది, అండ్ ఓపెన్ బ్రాకెట్ అంటే బాటమ్ లేయర్లోకి మూవ్ అవుతుంది. అలా కాదండి, స్టెప్ బై స్టెప్ లేయర్ బై లేయర్ మూవ్ అవుతూ ఉండాలి, సెలక్షన్ అవుతూ ఉండాలి. వాటికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాటంలో ఉన్న నేను ఈ సెకండ్ లేయర్ని సెలక్షన్ చేశానండి. ఓకే, ఏ లేయర్ అయినా సెలక్షన్ చేయండి. ఓకే, లేయర్ బై లేయర్ సెలక్షన్ అవుతూ ఉండాలి అని అనుకుంటే మీరు కీబోర్డ్లో ఆల్ట్ క్లోజ్ బ్రాకెట్ క్లిక్ చేస్తూ ఉండండి. ఇదిగోండి లేయర్ బై లేయర్, ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ అవుతూ ఉండిద్ది. సెలక్షన్ అవుతుంది అంతే. లేదండి బాటంలోకి లేయర్ బై లేయర్ సెలక్షన్ అవ్వాలనుకుంటే ఆల్ట్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేయండి, ఇదిగోండి ఈ విధంగా సెలక్షన్ అవుతూ ఉండిద్ది. ఓకేనా, అలా కాదండి నాకు మూవ్ అవుతూ ఉండాలి అనుకుంటే ప్రీవియస్గా చెప్పాను కదా, ఆల్ట్ ప్లేస్లో కంట్రోల్ యూజ్ చేయండి, కానీ షిఫ్ట్ వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము లేయర్ బై లేయర్ సెలక్షన్ అవ్వాలంటే ఏమి యూజ్ చేసాం, ఆల్ట్ ఓపెన్ బ్రాకెట్ ఆల్ట్ క్లోజ్ బ్రాకెట్. ఆల్ట్ ప్లేస్లో కంట్రోల్ యూజ్ చేయండి, అంటే కంట్రోల్ ఓపెన్ బ్రాకెట్ కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్. నేను ఇప్పుడు బాటమ్ లేయర్ని సెలక్షన్ చేశాను కదా, ఇప్పుడు నేను కంట్రోల్ క్లోజ్ బ్రాకెట్ అన్నా, ఇదిగోండి లేయర్ బై లేయర్ మూవ్ అవుతుంది. అలా మూవ్ అవడం ద్వారా ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లేయర్ బాటంలో ఉన్న లేయర్స్ హేమచంద్ర టెస్ట్ ఉందండి, అది హైడ్ అయిపోయింది. బాటంలో కపుల్ ఇమేజ్ ఉందండి, అది కూడా హైడ్ అయిపోయింది. చూసారా, కంట్రోల్ పట్టుకొని క్లోజ్ బ్రాకెట్, ఈ విధంగా లేయర్ బై లేయర్ మూవ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ మీరు కంట్రోల్ పట్టుకొని ఓపెన్ బ్రాకెట్ క్లిక్ చేశారనుకోండి, లేయర్ బై లేయర్ బాటంలోకి మూవ్ అవుతూ ఉండిద్ది డౌన్కి. ఓకేనా,
ఓకే వ్యూయర్స్, ఫోటోషాప్ 7.0లో లేయర్స్కి సంబంధించిన షార్ట్ కట్స్ అనేది అర్థమైనట్టే కదా. అలానే నెక్స్ట్ వీడియోస్లో టెస్ట్కి సంబంధించి కొన్ని అడ్వాన్స్డ్ షార్ట్ కట్ కీస్ కూడా మనం నేర్చుకుందాం. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేసినట్టు నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యూయర్స్, ఈ కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. అలానే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ ని ఒక ఆర్డర్ లో చూసుకోండి. అలానే ప్రతి వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు వీడియో లింక్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలానే computersAdda.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సు, దానికి సంబంధించిన వీడియోస్, నోట్స్, ప్రాక్టికల్ ఫైల్స్, అలానే షార్ట్ కట్ కీస్ కూడా నేర్చుకోండి.